సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా ఆ ప్రాంతం అంతా. సో ఆ అధికార వర్గానికి బంధువుగా ఆ సర్పంచ్ ఉండడం. మరి ఈ నేపథ్యంలో ఇంటర్వ్యూ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ సీఎం రేవంత్ రెడ్డి కానీ మీరు ఏం డిమాండ్ చేస్తారు? ప్రస్తుతం పోయిన పసిబిడ్డను మళ్ళీ తిరిగి తీసుకురాలేము, కానీ ప్రభుత్వం నుంచి జరగాల్సినటువంటి చర్యలు పారదర్శకంగా చిత్తశుద్ధితోటి మానవీయ కోణంలో ఉండాలని నేను కోరుతున్నాను. ఎలా ఉండాలి అని చెప్పేసి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమంత్రి నోరు విప్పాలి. ముఖ్యమంత్రి ఈ ఘటన పైన స్పందించాలి. నీ సొంత జిల్లాలోనే పసిబిడ్డల ప్రాణాలు తీసే హంతకులు పెరుగుతున్నారు. ఈ హంతకులకి వంత పాడుతావా, బాధితుల తరపున నిలబడతావా? నన్ను రేవంత్ మాదిగా అన్నా పర్వాలేదు, నన్ను రేవంత్ ఉద్దీన్ అన్నా పర్వాలేదు, రేవంత్ గౌడ్ అన్నా పర్వాలేదు, రేవంత్ రజక్ అన్నా పర్వాలేదు అని అన్నావు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డిగా ముఖ్యమంత్రిగా ఉన్నావు, రాజ్యాంగం మీద చట్టం మీద ప్రమాణం చేసి అధికారం చెలాయిస్తున్నప్పుడు చట్టాన్ని గౌరవించడం అంటే బాధితుల పక్కన నిలబడటమే, దానికి ఇంకొకటి లేదు. దీనికి కావాల్సిందల్లా అక్కడ జరగాల్సింది 8 మంది హంతకులని తక్షణమే రిమాండ్ చేయాలి. 8 మంది హంతకుల్ని రిమాండ్ చేయాలి. వాళ్ళ మీద హత్యానేరం కేసులు పెట్టాలి. మిగతా సెక్షన్స్ పెట్టారు. అది SC/ST అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ అయింది కాబట్టి జిల్లా కలెక్టర్, SP ఆ గ్రామాన్ని సందర్శించాలి. వాళ్లకు పునరావాస చర్యలు కల్పించాలి. వాళ్ళకు 5 ఎకరాల భూమి ఇవ్వాలి, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి ఆ కుటుంబానికి. ఆ 2 భార్యాభర్తల్లో ఎవరికైనా ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. 50 లక్షల రూపాయలు కనీసం ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. హంతకులు యావజ్జీవ కారాగార శిక్ష పడితే మరో పసిగుడ్డు ప్రాణం పోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అది ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే స్పందించాలి. ఈ ఆందోళనలు, పోరాటాలు